విజయవాడ తూర్పులో వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు, టీడీపీ నుంచి గద్దె రామన్ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? మా ప్రకారం అయితే రెండు సార్లుగా గద్దె రామన్రావు గారిని చూసాము. కాకపోతే కొత్తగా వచ్చారు కాబట్టి మాకు మా యువజన నాయకుడు అన్ని విధాలుగా కొంచెం మాకు అందుబాటులో ఉండి దగ్గరుండి అన్నీ చేసి పెడతారని మేమైతే అవినాష్ గారిని మేము ఎంచుకోవాలని ఆశిస్తున్నాం. ఒక యూత్ లీడర్ మెంబర్ ప్రెసిడెంట్గా చిన్న స్థాయి నుంచి ఎదిగి ఈ రోజుకి ఒక రేంజ్లోకి వచ్చారు కాబట్టి అన్ని విధాలుగా అందరినీ ఆదుకొని ఒక అందరిలో ఇంట్లో ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఉండి కలిసిమెలిసి రేపు కష్టం వచ్చినా అన్నింటిలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం. రేపు పొద్దున మాకు ఏం బాధలు వచ్చినా గబుక్కున చెప్పుకోవాలంటే మాకు విజయవాడ తూర్పు నియోజకవర్గం కాబట్టి మాకు అది గుణదల నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి మేము గుణదలలో కొండ మీద నివసిస్తాం. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆయన ఉపయోగపడతా ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా ఒక అన్నయ్యలాగా ఒక తమ్ముడిలాగా వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని ఆ విధంగా ఒక యూత్గా నేను కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాను. అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అంటే కరోనా టైంలో దేవినేని అవినాష్ గారు ఆదరించారా, లేకపోతే గద్దె రామన్ రావు? అలా అంటే అవినాష్ గారు మాకు దగ్గరుండే అన్నదండలతో బాగానే ఉన్నారు. ఎలాంటి వచ్చినా అదే కరోనా అనేసరికి అన్ని విధాలుగా అందరూ మమ్మల్ని ఇదైనా ఒక విధంగా చూసుకుంటే బెటర్గా మాకు అవినాష్ బాబు గారి దగ్గరుండి చేశారు కాబట్టి అవినాష్ గారిని మేము ఆయనకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే మాకు కూడా రేపు పొద్దున కష్టం వచ్చినా ఏదన్నా మమ్మల్ని ఏమన్నా ఆదుకుంటారని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. దేవినేని అవినాష్ గారి మాట తీరు ఎలా ఉంటుంది, పనితీరు ఎలా ఉంటుంది? మాట తీరు బ్రహ్మాండం. ఎందుకంటే మేము నెహ్రూ గారి దగ్గర నుంచి చూసాం. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మేము చిన్నపిల్లలం. మా నాన్నగారు వాళ్ళ వైపే ఉన్నారు, ఆయన వెంటే తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అవినాష్ బాబుకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మేము ఆయన్ని నిలబెట్టుకొని గెలిపించుకొని మా పనులు మేము చేయించుకొని మా వంతుగా ఆయనతో పని చేయించాలంటే మా వంతుగా ఆయన్ని గెలిపించుకున్న తర్వాత అప్పుడు మేము ఏమన్నా అడగటానికి ఆస్కారం ఉంటుంది. అప్పటి వరకు అడగటానికి కానీ దానికి కానీ మేము సరిపోమని మేము అనుకుంటున్నాం. విజయవాడ తూర్పులో వైసీపీ నుంచి దేవినేని అవినాష్, టీడీపీ నుంచి గద్దె రామన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే మేము విజయవాడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం? మా ప్రజాభిప్రాయం ఏంటంటే దేవినేని అవినాష్ గారు ఇస్తే అభివృద్ధి ఉంటుంది. ఎందుకు చెప్తానంటే గతంలో 2 సార్లు మన గద్దె రామన్ గారు గెలిచి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, ప్రజా సమస్యలను ఏమి పట్టించుకోలేదు, రాను కూడా రాలేదు. ఈయన ఎమ్మెల్యే అవ్వకపోయినా ఇంతకుముందు నుంచే చేయాల్సిన కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఆయన అయితేనే విజయవాడ తూర్పు అభివృద్ధి చెందుతుందని మా అభిప్రాయం. విజయవాడ తూర్పులో కరోనా టైంలో గద్దె రామ్మోహన్ మీ ఇళ్ళకి వచ్చాడా, అవినాష్ గారు మీ ఇంటికి వచ్చారా? అవినాష్ గారు మా ఇంటికి వచ్చారు, గద్దె రామ్మోహన్ గారు రాలేదు. మా ఇంటికి అవినాష్ గారు వచ్చారు, అన్ని పరామర్శించారు, అయిపోయింది. సరే మరి ఆయన ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఉన్నాడు. అప్పుడు దేవినేని అవినాష్ 5 సంవత్సరాలు ఇక్కడ ప్రజల్లో ఉన్నాడు. ఎవరు ఎక్కువసారి మీ ఇళ్ళకి వచ్చి ఉన్నారు? మా ఇంటికి ఎక్కువ అవినాష్ గారు వచ్చారు.